ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హుకుంపేట ఆదర్శ నగర్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ పీడియాట్రిక్ న్యూరాలజీ ఆసుపత్రిలో ఎపిలెప్సీ క్యాంప్ నిర్వహించారు. ప్రముఖ వైద్యులు జాన్సన్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ మనోకరన్ చెన్నై నుంచి విచ్చేశారు. చిన్నపిల్లల నరాలు, మెదడు తదితర విభాగాలలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అధినేత డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడారు. చిన్నపిల్లల మెదడు, నరాల సమస్యలు, ఫిట్స్, మైగ్రేన్, మూగ, ఇతర సమస్యల కోసం ఈ క్యాంప్ నిర్వహించామన్నారు. ఇకపై ప్రతి నెల ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరి ఈరోజు జరిగిన పీడియాట్రిక్ న్యూరాలజీ క్యాంపులో మన రాజమండ్రి పరిసరాల్లో బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి పలు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అనేక మంది పేషెంట్స్ ఇవాళ రావడం జరిగింది. సో పుట్టిన బిడ్డగాడి నుంచి అదేవిధంగా 17 ఏళ్ళు లోబడి పిల్లలందరినీ కూడా నరాల సమస్యలకి ఇవాళ మనం చూడడం జరిగింది. సో చాలా సమస్యలకి చిన్నతనంలో వచ్చినప్పుడు కొన్నాటికి చికిత్స ఉంటుంది, కొన్నాటికి ఉండదు. దీర్ఘకాలికంగా వాళ్ళు బాధపడుతున్న సమస్యలు కూడా ఉంటాయి. వాటన్నిటికీ కూడా మనం ఇవాళ మెడిసిన్స్ కానీ నెక్స్ట్ ఎలాంటి వర్కప్ చేయాలి అనే దాని మీద కూడా ఇవాళ వైద్యం చేయడం జరుగుతుంది. For children and young adults who have neurological problems. So today we are seeing problems like epilepsy. Epilepsy is basically fits, developmental problems, behavior problems. You know, autism, ADHD is very common. And in this new era, we have advanced technologies like MRI scan, EEG, and advanced tests, even like genetic testing. And based on this evaluation, we'll be able to precisely diagnose what is the underlying problem, and we can target the treatment accordingly. I think all of you can use this opportunity in future also. Whenever we come again, I am planning to visit periodically, maybe every 3 to 6 months, and use this special opportunity.